రెండవ తిమోతికి రాసిన పత్రిక రెండవ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళెను. ఇక్కడ ఎవరి గురించి చెప్పబడినది అన్నట్లయితే దేమా అనే వ్యక్తి గురించి చెప్పబడినది. మొదటగా ఒక బైబిల్ ట్రైనింగ్ చేసిన అతను ఫస్ట్గా తను ఏమనుకున్నాడు అన్నట్లయితే, ఇక నుండి నేను దేవుడి వాక్యము బాగా చెప్పాలి, బాగా నేర్చుకోవాలి, బాగా ప్రార్థన చేయాలి, అనేక ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. ఎప్పుడు బైబిల్ ట్రైనింగ్ అయినా మొదటి స్టార్టింగ్లో అన్నమాట. అట్లా దేవుడికి చాలా దగ్గరగా బ్రతకాలని, ప్రార్థనలో వాక్యంలో సేవ చేయాలని కోరిక కలిగినటువంటి వ్యక్తి. అయితే కొద్దిగా రోజులు అయిన తర్వాత తను ఆశని ఏం చేశాడంటే కోల్పోయాడు. అదేవిధంగా అతను ఇంకా దేవుడు వాక్యం అందు కానీ ఫస్ట్ ఉన్న ఆ ప్రేమ కానీ ఫస్ట్ ఉన్న ఆ యొక్క వాక్యం పైన ఆసక్తి కానీ ఆకలి కానీ తనకు మారిపోయింది లేదు. అటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథములో ఎవరు అన్నట్లయితే తన గురించి తేమా అన్నమాట. తేమా ఎవరు? తేమా. ఇతని గురించి పరిశుద్ధాత్ముడు రాయించారు. కొంతమంది గురించి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు అన్నట్లయితే కొన్ని మనము వారి యొక్క జీవితాలను పరిశీలించి నేర్చుకోవాలి అని. కొన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయించిన కొంతమంది వ్యక్తుల గురించి ఉన్నారు. అలా మనము చేయకూడదని. పరిశుద్ధ గ్రంథము అనబడిన ఈ గ్రంథములో మంచి మరియు చెడును రెండు కూడా లిఖితమై ఉన్నవి. పరిశుద్ధంగా మంచివి ఏమి చేయాలో అది మనం చేయాలి, చెడు ఏమి చేయకూడదని వ్రాయబడి ఉందో అది చేయకూడదు. అదేవిధంగా ఈ దేమా అనే వ్యక్తి మొదటగా ఇతని యొక్క స్థితి ఏంటి అన్నట్లయితే ప్రార్థనలో చాలా ఆనందంగా ఆసక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి అన్నమాట. అతను వాక్యంలో ఆకలి ఉన్నవాడు, సేవ చేయడంలో కోరిక కలిగినటువంటి ఒక వ్యక్తి. ఇతను మిషనరీ జీవితం కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. ఫస్ట్ దైవజనులను హత్తుకొని దైవజనుల్ని వెంబడిస్తూ దైవజనులతో పాటు అనేకమైన ఆశ్చర్య కార్యములు, స్వస్థత కార్యములు చూసినటువంటి వ్యక్తి. ఎవరు? ఇతని పేరేంటి? తేమా. ఇతను మరి ఏమైంది, ఇతని జీవితం గురించి మనం ఏమి నేర్చుకోవాలి అన్నట్లయితే తర్వాత ఇతను స్లోగా ఏమయ్యాడంటే బ్యాక్ సైడింగ్ అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఒక్కసారిగా ఎవరు కూడా దేవునికి దూరం అవ్వలేరు. అది ఎలా జరుగుతుంది దేవునికి దూరం అవ్వాలి అనేది అన్నట్లయితే అది నిదానంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అది ఎట్లా అంటే సడన్గా పడిపోతారు అనుకుంటారు, కానీ అది అలా జరిగేది కాదు. అది ఎలా జరుగుతుంది అన్నట్లయితే స్లోగా జరుగుతుంది. మొదట మనం పడిపోతున్నాము, ప్రార్థనలో దేవుడికి దూరం అవుతున్నాము అన్నట్లయితే మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన ఫస్ట్ ఏంటి అన్నట్లయితే మన జీవితంలో ప్రార్థన అనేది తగ్గిపోతుంది. ఏం తగ్గిపోతుంది? దేవుడికి మనము దూరంగా అయిపోతున్నాము. మనము మొదటగా వెళ్ళినప్పుడు మన యొక్క ప్రార్థన, మన యొక్క భక్తి, మనం బైబిల్ చదవడం ఏ విధంగా ఉంది? మొదటగా ప్రార్థనకు వెళ్ళేటప్పుడు మనము చాలా ఆసక్తికరంగా కదా ప్రార్థన చేస్తాము. అదేవిధంగా బైబిల్ ఎక్కువ సమయము చదువుతాము. అదేవిధంగా ఇంకేం చేస్తాము? ఎక్కువగా ఇతరులకి మన టెస్టిమనీ అనేది షేర్ చేసుకుంటూ ఉంటాము కదా. కానీ ఇక్కడ తర్వాత ఏమైంది అన్నట్లయితే మన యొక్క జీవితము క్రీస్తుకి దూరంగా ఉంటుంది అని అబ్జర్వ్ చేసుకోవాలి అన్నట్లయితే మొదటగా మనలో ఏమి తగ్గుతుందంట? ప్రార్థన. ప్రార్థన చేసేది ఏమవుతుంది? మనలో తగ్గిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే నిదానంగా వాక్యంపై ఆసక్తి అనేది కోల్పోతాం. నెక్స్ట్ ఏమవుతుందండి? వాక్యంపై ఆసక్తి ఏమవుతుంది? తగ్గిపోతుంది. అంటే బైబుల్ చదవచ్చు, ఈరోజు ఉంది కదా, ఈరోజు చదవలేకపోవచ్చు, రేపు చదువుదాం అని అనుకుంటారు. ప్రార్థన ఈరోజు చేయాల్సిన ప్రార్థన ఈరోజు చేయకుండా రేపు చేద్దాంలే, రేపు లెగుద్దాంలే అన్న ఉద్దేశం కలిగి ఉంటారనమాట. ఇంకొకటి ఏంటి అన్నట్లయితే ఇప్పుడు ఈ
స్వరము అనేది ఇంకా మనకు వినిపించదు. మన మనసు ఎలా అంటే ఇంకా కఠినముగా తయారైపోతుంది. మనలో కనుక రోజు ప్రార్థన, రోజు కనుక వాక్యము లేకపోయినట్లయితే మనం ఏమైపోతాము? పాపమునకు దగ్గరైపోతాము. మన మనసు ఏ విధంగా అయిపోతుంది? హార్డ్గా అయిపోతుంది అన్నమాట. అట్లానే ఈ యొక్క తేమా జీవితంలో కూడా ఈ విధంగా జరిగింది. అతను మొదటగా తన యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే యాజకులతో కలిసి మంచిగా ఒక పరిచర్యలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఎవరు? అతని పేరు ఏంటని చెప్పారండి? తేమా. అతను గురించి మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ రాయించారు? 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో రాయించారు. అతను ఏం చేశాడంట? ఎందుకు మొదటగా భక్తిని అతను కోల్పోయాడు అన్నట్లయితే అతను చేసిన తప్పు ఏంటంటే ఆయన లోకానికి ప్రేమించాడంట. ఏం చేశాడంట? అతడు లోకము వైపు చూశాడు, లోక ప్రేమల వైపు చూశాడు. ఒక్కసారిగా మనము లోకాన్ని చూసినట్లయితే ఇంకా మనము వాటి యొక్క ఆకర్షణలకు లోబడిపోయి మనము దేవుడి ప్రేమ నుండి ఆటోమేటిక్గా ఏమైపోతామండి? దూరం అయిపోతాం. ఇంకా దేవుని ప్రేమ కానీ దేవుడి వాక్యము కానీ మనలో ఉండదు. అట్లానే ఈ యొక్క తేమా ఎందుకు దేవునికి దూరం అయ్యాడంటే మొదటగా అతను చేసిన మిస్టేక్ ఏంటంటే లోకం వైపు చూశాడంట. ఏం చేశాడండి? లోకం వైపు చూశాడు. తను ఆత్మీయ స్థితి అనేది కూడా మొత్తం కూడా కోల్పోయాడు. ఒక అమ్మ ఒక కుమారుడు ఉన్నారు. అయితే ఆ అమ్మ ఏమైందంటే చనిపోయింది. ప్రతికూలంగా తన కుమారుడి గురించి ప్రార్థన చేసింది చాలా. అయితే ఇంకా సడన్గా ఆ అమ్మ చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళేసి అంటుందంట, అయ్యా నా కుమారుడు ఉన్నాడు భూలోకంలో, తనకి తెలియదయ్యా, నువ్వు ఒక్కసారి చెప్పయ్యా అని బాగా ఏడుస్తూ దేవుడి దగ్గర రోదన చేస్తూ ఉందంట. అక్కడ దేవుడి దగ్గర చనిపోయిన తర్వాత సరే ఇంకా మన దేవుడు ఎలాంటి వాడండి? కనికరం కలిగినటువంటి దేవుడు కదా. అలానే ఏం చేశాడు అన్నట్లయితే తన కుమారుడు కూడా చనిపోయిన తర్వాత తన కుమారుడిని తీసుకువచ్చి సరే రారా బాబు అని చెప్పేసి పరలోకానికి తీసుకొని వస్తాడంట. పరలోకానికి తీసుకొని రాగానే తన తల్లి యొక్క ప్రార్థనను బట్టి అక్కడ కూర్చున్న వారందరూ కూడా ఎట్లా ఉంటారు? పరలోక రాజ్యంలో పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ నెమ్మదిగా ఉంటుంది. అక్కడ అల్లరికి తోవ అనేది ఉండదు కదా. సరే అంత తల్లి ప్రార్థనను బట్టి దేవుని యొక్క దూతలు తనని ఎక్కడ తీసుకొచ్చారంట? పరలోక రాజ్యానికి తీసుకొచ్చారు. కానీ అతడు ఇటువైపు పరలోక రాజ్యం అంటే ఆపోజిట్గా ఏముందంట? ఇంకొక రాజ్యం ఉంది. అక్కడంట చక్కగా వాల్ పోస్టర్లు పెట్టేసి, చక్కగా మైక్ సిస్టాలు పెట్టేసి, చక్కగా ఆకర్షణలతో నిండి ఉందంట. అరే ఇదేంటి? ఇక్కడేమో చూస్తే ఏమీ లేదు ఎంటర్టైన్మెంట్, అక్కడ చూస్తే చాలా బాగుంది అనిపించిందంట చూడగానే దూరం నుండి. సరే ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకుని ఏం చేశాడు? అమ్మా ఇక్కడ చాలా బోరింగ్గా ఉంది లైఫ్, నేను అక్కడికి వెళ్తానమ్మా అని చెప్పేసి ఏం చేశాడంట? అక్కడికి వెళ్ళబోతుంటే అక్కడ దారిలో అటు ఇటు ఉన్నారంట. ముందు చెప్పారంట దేవుని యొక్క దూతలు, వన్స్ నువ్వు అక్కడ గనక వెళ్ళినట్లయితే మళ్ళీ ఇక్కడికి రావడానికి అవకాశం అనేది లేనే లేదు అని చెప్పారంట. సరే నేను ఒకసారి చూసి వస్తాను, అక్కడ చాలా బాగుంది, రానిపోయినా మీరు పర్వాలేదు, నాకు అక్కడే బాగుందని చెప్పేసి పైన ఫస్ట్ వెళ్ళగానే చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా ఆకర్షణీయంగా అంతా డెకరేషన్ చేసేసారనమాట. చేసేసిన తర్వాత తనని లోపలికి ఇన్వైట్ చేశారు. కొంచెం దూరం వెళ్ళగానే ఇంకా అసలు అయింది చూశాడంట. ఏంటి? అందరు అరవటం, అందరు కేకలు పెడతాను, అయ్యో కాలిపోతున్నాను, అయ్యో మంటలు పడుతున్నాయి అని చెప్పేసి, బాబోయ్ ఇదేంటి నన్ను ఇక్కడే తీసుకొచ్చారు అని అన్నాడంట. అప్పుడు ఇక్కడే తీసుకొచ్చేది ఏంటి అంటే మరి ఇదే కదా, అదేంటి అక్కడ అలా ఉంది కదా తలుపు దగ్గర చక్కని పాటలు, చక్కని డ్యాన్సులు, చక్కని నాట్యాలు చేస్తున్నారు కదా, నాకు అది కావాలి, నాకు ఇది వద్దు అంటే అక్కడ అలానే ఉంటుంది, ఇక్కడ ఇలానే ఉంటుంది. కనుక మనం ఏంటి అంటే పైన చూస్తాము, ఈ లోకంలో ఏం చూస్తాము? ఆకర్షణ మాత్రమే చూస్తాము. అది మనల్ని జస్ట్ అట్రాక్ట్ చేసేంత వరకు మాత్రమే అదే అట్లా కనిపిస్తుంది. దాని లోపలికి వెళ్ళిపోతే మనం బయటికి రావడానికి ఉంటుందా? అసలు ఆ యొక్క ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడితే మనం బయటికి రావడానికి ఉంటుందా? ఉండదు. అలాగనే ఈ లోకాన్ని ప్రేమించి తేమా ఏమయ్యాడంట? దేవుడికి దూరమయ్యాడు. అసలు ఎవరు ఈ తేమా అనే వ్యక్తి? ఎవరు అని అన్నట్లయితే ఒక సాధారణ వ్యక్తి అయితే ఇతను కాదండి. అతని గొప్ప సేవకునితో కలిసి ఉన్నటువంటి వ్యక్తి. అతని ఎవరు అన్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలుసు కదా. అపోస్తలుడైన పౌలు గారు మనకు
అపోస్తుడైన పౌలు గారితో పరిచారం చేసినటువంటి వ్యక్తి అంట. అసలు ఎంత గొప్ప ధన్యత కదా. దైవ సేవకుడు, చాలా మంది దైవ సేవకులు ఉన్నారు. అందులో అపోస్తుడైన పౌలు అంటే క్రీస్తు తర్వాత క్రీస్తు అనేటువంటి వ్యక్తి అపోస్తుడైన పౌలు గారు. అలాంటి యాజకునితో, అలాంటి పౌలు గారితో సహవాసం చేసి తప్పిపోయినటువంటి వ్యక్తి. చూడండి, కొలస్సీ పత్రిక 4:14. కొలస్సీ పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 4:14 చదువుకుందాం. లూకా అను ప్రియుడైన వైద్యుడు తేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే ఎప్పుడు ఉన్నాడని అర్థము? అతడు పౌలుతో కలిసి పరిచర్య చేస్తున్నాడు అని అర్థం. ఫిలిమోనుకు రాసిన పత్రికలో 1:24 కూడా, అక్కడ కూడా మనకు దేమా గురించి ఉంది. అంటే పౌలు గారితో ఉన్నాడు అని చెప్పేసి అక్కడ కూడా ఉన్న సహోదరులు, అక్కడ ఉన్న సంఘ సభ్యులు తేమాయు ఏం చెప్తున్నారని చెప్పేసి అన్నారు. పౌలు గారితో పాటు ఆ సంఘస్థులకి వందనములు తెలియజేస్తున్నారంట. అటువంటి గొప్ప వ్యక్తి. ఒకప్పుడు దేమా మిషనరీలో ఉన్నాడు, దేవుని పనిలో ఉన్నాడు. దేవుని పనిలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు? తేమా. తేమా ఎవరో తెలిసింది కదా. అపోస్తుడైన పౌలు గారితో పరిచర్యలో పాల్గొని మిషనరీ సేవలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. అతని పేరు ఏంటి? తేమా. ఇప్పుడు ఇతని పరిస్థితి ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా దేవునికి దూరం అయిపోయాడు అన్నట్లయితే అతనిలో వచ్చిన ఒక షాకింగ్ చేంజ్ ఏంటి అన్నట్లయితే చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 4:10 ఉంటది. అతడు ఈ లోకమును ప్రేమించి, అతడు ఏం చేశాడంటండి? లోకాన్ని ప్రేమించాడు. లోక ప్రేమ అంటే ఏంటి? ఏముందండి లోక ప్రేమలో? సుఖము, డబ్బు, ప్రేమ, కామము, ఇవన్నీ కూడా లోకంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములు. వీటిని తేమ ఏం చేశాడంట? దేవుని కన్నా ప్రపంచాన్ని, ఈ లోకాన్ని ఏం చేశాడంట? ప్రేమించాడు. అర్థమైందండి? ఎందుకు ఇతను పడిపోవాల్సిన కారణం ఏంటంటే, మొదటిగా అతడు లోకాన్ని ప్రేమించాడంట. లోకంలో ఉన్నది ఏంటి? సుఖము, డబ్బు, ప్రేమ, కామము, అనేక రకాలైనటువంటివి ఈ లోకంలో ఉన్నాయి. వాటికి అట్రాక్ట్ అయిపోయాడంట. అందువల్ల తన యొక్క స్థితి దేవునికి దూరం అయిపోయింది. అతడు దేవుడి కన్నా ఎవరిని ఎంచుకున్నాడంట? గొప్పగా ప్రపంచాన్ని ఎంచుకున్నాడు. ఎందుకు ప్రపంచము అంత ప్రమాదకరమైనది? 1 యోహాను పత్రిక 2:15 చూద్దాం. ఎందుకు లోకాన్ని ఎంచుకున్నప్పుడు అతను దేవునికి దూరం అయిపోయాడు? 1 యోహాను 2:15. చూడండి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. నిద్రాశ, జీవపడము. ఏముందంటండి ఈ లోకంలో? శరీరాశ, నేత్రాశ, జీవపడము. వీటిని ఎంచుకున్నాడంట తేమా. ఇంకా దేవునికి దూరం అయిపోయి. సో ఈ యొక్క తేమా చేసిన మిస్టేక్ ఏంటంటే, లోకాన్ని ఏం చేశాడంట? లోకాన్ని ప్రేమించి దానిలో ఉన్న వాటికి ఎడిక్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఒక వ్యక్తి రన్నింగ్ రేస్ పెట్టాడు. తనకి ఎప్పుడు బహుమతి వస్తుంది? అతను ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు తను ముందు రీచ్ అయితేనే కదా తన ఫస్ట్ అని చెప్పేసి రన్నింగ్లో తనకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో ఆగిపోయిన వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు కదా. మధ్యలో ఆగిపోయినటువంటి వ్యక్తి ఈ యొక్క తేమా. ఎప్పుడు మనకు బహుమతి వస్తుంది? పౌలు గారు అంటారు, ఏమని అంటారు? నా పరుగు కడముట్టించి తిని అని అంటారు కదా. అంటే మనము సక్సెస్ఫుల్గా ముందుకి ఈ యొక్క భక్తి జీవితంలో వెళ్తున్నామా, మధ్యలోనే ఆగిపోతున్నామా? తేమావలి లోకానికి, లోక ఆశలకి మనం ఏం చేస్తున్నాము? ఎడిక్ట్ అయిపోతున్నాం. దేవుని నుండి ఈ లోకం మనల్ని ఏం చేస్తుందంటే దూరం చేస్తుంది. ఆత్మ ఏమైపోతుంది? ఆటోమేటిక్గా మనకి ఇక్కడ
దేవుడు ఆత్మ, లోకాన్ని ప్రేమించే వాళ్ళు దేవుడు ఆత్మ ఉండదని చెప్తున్నాడు కదా. ఎక్కడ 1 యోహాను 2:15 ఇప్పుడు మనం చదివాం కదా, ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో వారిలో నా ఆత్మ ఉండదు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కదా. అట్లాంటప్పుడు ఈ యొక్క తేమ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఆటోమేటిక్గా దేవుడికి ఏమైపోయాడండి? దూరం అయిపోయాడు. అతనిలో ఉన్న దేవుని యొక్క ఆత్మ అనేది తొలగిపోయిందనమాట. సో తేమ పతనం ఏ విధంగా దశలుగా అతని యొక్క జీవితం దేవుని నుండి దూరం అయిపోయింది. ఇది ఒక్క రోజులో అయితే జరిగింది కాదు కానివ్వండి. ఎట్లా జరిగింది అన్నట్లయితే, ముందు ఆసక్తి, అతను దేవుడి కంటే కూడా ఈ లోకాన్ని ఏం చేశాడండి? ఆకర్షితుడైపోయాడు. ప్రపంచాన్ని ఏం చేశాడు? ప్రేమించాడు. ఇంకోటి ఏంటి అన్నట్లయితే, రెండవదిగా కాంప్రమైజ్ అయిపోయాడు. ఏంటది? ఇది చిన్న పనే కదా, చేస్తే ఏమవుతుంది, ఓకేనా? ఆ చిన్న తప్పే తనకి తర్వాత ఏమైపోయింది? పెద్ద మిస్టేక్ గా మారిపోయింది. తర్వాత అటాచ్మెంట్ అయిపోయాడు. ప్రపంచం మీద అమితమైన ప్రేమ, దాని నుండి బయటికి రాలన్నటువంటి ప్రేమను అంతగా అటాచ్మెంట్ అయిపోయాడు అనమాట. తర్వాత 4th వన్గా డిపార్చర్, చివరకు పౌలుని విడిచిపోయాడు. పౌలు గారు ఆ సమయంలో జైల్లో ఉన్నాడండి, ఓకేనా? పౌలు గారు ఆ సమయంలో జైల్లో ఉంటే, జైల్లో ఉన్న సేవకుడికి తోడుగా ఉండి బయట పరిచర్య చేయాల్సినటువంటి తేమ ఏమైపోయాడు? పౌలు గారు పక్కన లేకపోయేసరికి లోకానికి ఏమైపోయాడు? ఆకర్షితుడైపోయాడు. మనం కూడా అండి సంఘాలలో యాజకులను వదిలేసి, అర్థమవుతుందా? యాజకులను వదిలేసి దూరంగా బ్రతుకుతాము. ఆ యాజకులు అలా, ఈ యాజకులు అలా, ఇలా అని చెప్పేసి సేవకులకు దూరంగా బ్రతికారనుకోండి, ఆటోమేటిక్గా మీ యొక్క జీవితం దేనికి ఎడిట్ అయిపోతుంది? దేనికి ఆకర్షితులైపోతారు? ప్రపంచానికి ఆటోమేటిక్గా ఆకర్షిత. ఎప్పుడైనా సరే ఎవరిని అంటిపెట్టుకొని ఉండాలి? దేవుడిని, దేవుడి యొక్క మందిరాన్ని, దేవుడిని, సేవకులను మనము ప్రేమిస్తూ వారితో సహవాసము కలిగినటువంటి జీవితం కనుక నీకు ఎప్పుడు ఉందనుకోండి, నువ్వు ఎప్పుడు కూడా దేవుడి నుండి తొలగిపోవు. ఇక్కడ పౌలు గారు జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళిన పౌలు గారిని ఆదరిస్తూ, తన గురించి ప్రార్థన చేస్తూ, పరిచర్యలో ముందుకు తీసుకెళ్లవలసినటువంటి మిషనరీలో ఉన్న ఈ యొక్క తేమ ఏం చేశాడు? అతను సహకారం ఉండకపోవడం చేత లోకానికి ఏమైపోయాడండి? ఆకర్షితుడైపోయాడు. దేవుడిని విడిచిపెట్టాడు. దేవుడి పనిని ఏం చేశాడండి? వదిలివేశాడు. ఇంకోటి ఏంటి అన్నట్లయితే, ఇతను పౌలు గారితో ఉండి, పోనీ ఇతను తెలియనటువంటి వ్యక్త, భక్తి తెలియనటువంటి వ్యక్త అంటే కాదు, పౌలు గారితో నడిచాడు. పౌలు గారు చేసిన ప్రతి ఒక్క అద్భుతం కూడా ఇతను చూస్తున్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి దేవుడి నుండి చివరికి ఏమైపోయాడంటే మిషనరీని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం కూడా తేమలాగా మారవచ్చు కదా, అవునా? మన జీవితాలు కూడా కొన్నిసార్లు మొదటి ఉన్న ప్రేమ మనకి ఉండదు కదా. మొదటి ఉన్న ఆసక్తి, బాప్తిసం తీసుకున్నప్పుడు మొదట్లో ఎంతో భక్తిగా ఉంటాం, ఎక్కువగా దేవుని యొక్క మందిరంలో గడుపుతూ ఉంటాము, దేవుని యొక్క పరిచయంలో ముందుకు వెళ్తూ ఉంటాం. నేను దేవుడి కోసం అది చేయాలి, నేను దేవుడి కోసం ఇది చేయాలి అని ఆసక్తి కలిగి సేవకుడే అన్నమాట పరుగు పెడుతూ ఉంటాం. అతను ఏ పని చేస్తుంటే దానికంటే ముందుగా ఉండి సహకారులుగా ఉంటాం కదా. కానీ తర్వాత మనం ఏమో చేయవచ్చు, రోజు చేస్తున్న పనే కదా అనేటువంటి నిర్లక్ష్యం అనేది మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఇట్లాంటి మనస్సు మనలో ఉన్నట్లయితే అది ఎవరి స్పిరిట్ అంట? దేమా స్పిరిట్ మనలో ఉన్నట్లే, ఓకేనా? మనము ఎప్పుడైతే ప్రార్థన తగ్గుతుందో, ఎప్పుడైతే వాక్య పరిచర్య మనలో తగ్గుతుందో, ఎప్పుడైతే బైబిల్ చదవడం అనేది తగ్గుతుందో, మనల్ని మనమే అబ్జర్వ్ చేసుకొని, మనల్ని మనమే పరిశీలన చేసుకొని మనం ఏం చేయాలి? అయ్యో, నేను దేమా స్పిరిట్ నాలో ఏం చేస్తుంది? పనిచేస్తుంది. కాబట్టి ఏం చేయాలి? దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి అని అన్నట్లయితే దానికి దూరంగా జాగ్రత్త పడి దానికి పరిష్కారం ఏంటయ్యా అన్నట్లయితే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. ఇట్లా ఈ యొక్క సూచనలు భక్తికి దూరంగా, దేవునికి దూరంగా బ్రతుకుతున్న మనము ఉన్నట్లయితే మరి మనం మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇటువంటి సిచ్యువేషన్స్ నుండి అన్నట్లయితే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 'మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి
చేయాలి. తర్వాత మనం హృదయాన్ని పరిశీలించుకోవాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. మళ్ళీ దేవునికి దగ్గరకు బ్రతికే జీవితం వైపు వెంటనే మనం ఏం చేయాలండి? తిరగాలి. మనం ఎలా నిలబడాలి అన్నట్లయితే ప్రేమ దేవునికి ఉండాలి, లోకానికి కాదు. మన ప్రేమ కలిగి ఉండాలి ఎక్కడ అంటే దేవునికి, దేవుని ఎడల ప్రేమ కలిగి, దేవుని యొక్క వాక్యం పట్ల ప్రేమ కలిగి ఉండాలి, అంతేకాని లోకానికి కాదు. 1 యోహాను 2:15 ఉంటుందండి. 1 యోహాను 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినట్లుగా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కనుక మనం ఏం చేయాలండి? లోకముని ప్రేమించకూడదు. ఎవరిని ప్రేమించాలి? దేవునికి దగ్గరగా బ్రతకాలి, దేవుని ప్రేమించాలి. అదేవిధంగా కష్టాల్లో కూడా మనం ఏం చేయాలండి? నిలబడాలి. మనకు సమస్య వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే మన మనసు నిలకడగా ఉండదు. అవునా? అనేక వాటి వైపు, భవిష్యత్తు వైపు, అమ్మో ఇదేమి జరుగుతుందో, ఈ సొల్యూషన్కి నేను ప్రాబ్లంకి సాల్వ్ చేయగలనా లేదా, ఇది ఎట్లా, నేను ఈ సమస్యను ఓవర్కమ్ చేసుకోగలనా లేదా అని అది సమస్య వైపు మనం మనసు పెడతాము. కానీ మనం ఏం చేస్తాము? ప్రార్థన చేయడానికి మనసు వస్తుందా మనకి? కష్టాల్లో ప్రార్థన చేసే మనసు మనకి వస్తుందా? రాదు. కష్టాల్లో కూడా మనం ఏం చేయాలంటే గట్టిగా నిలబడాలి. చూడండి మత్తయి సువార్త 24:13 చివరి దాకా నిలిచిన వాడు రక్షింపబడును. సమస్య వచ్చింది కదా అని దేవుడికి దూరం అయిపోతున్నావా? మత్తయి సువార్త 24 అంతము వరకు వాడే రక్షింపబడును. మధ్యలో వెళ్ళిపోయిన తేమ పరిస్థితి ఏమైందండి? లోకానికి బానిసైపోయాడు, లోకానికి దగ్గర అయిపోయాడు. అతనిలో ఇంకా దేవుడి యొక్క ప్రేమ లేనే లేదు. మిషనరీ యొక్క సేవా పరిచర్యలు అతను ఏం చేశాడండి? దూరం అయిపోయాడు. కానీ మనం అట్లా ఉండకూడదు. కష్టాల్లో కూడా మనము ఎదుర్కొని నిలబడినట్లయితే చివరి దాకా నిలిచిన వాడే ఏమవుతాడండి? రక్షింపబడతాడు. పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది కదా, ఏమని? మొదటివాడు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతారని చెప్పేసి ఉంది. కానీ మన భక్తి ఆ విధంగా ఉండకూడదు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా? మనం బయటకు వెళ్తున్నప్పుడు అద్దంలో మన ఫేస్ని ఎన్నిసార్లు చూసుకుంటాం కదా, చూసుకొని ఏం చేస్తాము? అలానే వెళ్ళిపోతాము. పౌడర్ ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు? సరి చేసుకుని వెళ్తారు కదా. వాక్యము కూడా అలాంటిదేనండి. మనము పరిశుద్ధ గ్రంథాన్ని పఠించేటప్పుడు, మనం వాక్యాన్ని వినడానికి మందిరంలో అడుగు పెట్టినప్పుడు మనము అట్లా వెళ్ళిపోకూడదు. వాక్యం విని ఏం చేసుకోవాలి? మనల్ని మనము సరి చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాము? చివరి దాకా నిలబడతాము. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, నీకు మంచిగా దేవునిలో బలపడాలంటే మంచి సహవాసము కలిగి ఉండాలి. 1 కొరింథీ పత్రిక 15:33 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33 చదువుకున్నట్లయితే, దృష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును. మనకి ఎటువంటి సహవాసం కలిగి ఉండాలండి? ఇప్పుడు మనం బాప్తిజం తీసుకున్నాము, మందిరానికి వెళ్తున్నాము. మన యొక్క స్నేహితులు ఎవరై ఉండాలి? మన స్నేహితులు ఎవరై ఉండాలి? మన స్నేహితులు కూడా దేవుని యొక్క సహవాసంలో ఉన్న బిడ్డలైతే మనకు ఆత్మీయత స్థితిలో మనం ఇంకా ఏమవుతామండి? అభివృద్ధి చెందుతాం. ఎందుకు మంచి సహవాసం కలిగి ఉండాలి? దృష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందని చెప్తారు. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఒకళ్ళు లోక సంబంధి, ఇంకొకరు దేవుడి సంబంధి అయినట్లయితే వాళ్ళ యొక్క సంభాషణ ఏమి సంభాషణ అయి ఉంటుంది? ఆబ్వియస్లీ లోక సంబంధమైన సందేశమే అయి ఉంటుంది కదా, వాళ్ళ యొక్క మాటలు కానీ, తీరు కానీ. అదేవిధంగా ఇద్దరు క్రైస్తవ బిడ్డలు, ఇద్దరు ఆత్మీయ స్థితిలో ఉన్నవారు మాట్లాడుకుంటే వారి మాటలు ఏముంటాయి? పరిశుద్ధ గ్రంథముల గురించిన డిస్కషన్ ఉంటుంది, లేకపోతే ప్రార్థన గురించిన చర్చలు ఉంటాయి. ఇటువంటి సంభాషణ కావాల్సిన జీవితం ఉంటుందంట. ఇలాంటి జీవితం, ఈ 3 కనుక ఉన్నట్లయితే మనము తేమ వలె దేవునికి
దూరము అవ్వమాట. ఎప్పటికప్పుడు మనల్ని ఏం చేసుకోవాలి, మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. మొదట మనం ఏంటి మంచిగా ఉండాలి అంటే లోకమును ప్రేమించకూడదు. లోకమును కనుక మనము ప్రేమించినట్లయితే మనలో దేవుని యొక్క ఆత్మ ఉండదు. మనము కనుక కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనము ఏం చేయాలి, దేవుడి దగ్గరికి ఆ సమస్యను దేవుడి చేతుల్లో పెట్టాలి. అప్పుడు మనకు మంచిగా చివరి దాకా ఎన్ని కష్టాలు వచ్చిన దేవుడిని మనము విడిచిపెట్టకూడదు. ఈ లోకం అనేక ఆశలు చూపిస్తుంది. నీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, నువ్వు ఆ మందిరానికి పోవద్దు, ఆ దేవుడిని ఆచరించవద్దు, ఆ పద్ధతులను ఆచరించవద్దు. ఇట్లాంటి వాటికి మనం లోబడకుండా నువ్వు దేవుడు ఏం చెప్తున్నాడు, పరిశుద్ధ గ్రంథము నీ యందు ఉన్నది, నీ ముందు ఉంచబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడతాడు కదా. ఇప్పుడు చదువుకున్న వాడితోనే మాట్లాడతాడా, చదువు లేని వాడితోనే మాట్లాడతాడా? కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడతాడు కదా. నీకు ఆయన ఎంత గొప్పవాడు అన్నట్లయితే, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉందండి, ఒక సైన్స్ ఉంది, లేకపోతే ఒక మ్యాథ్స్ సబ్జెక్టు ఉంది. ఆ సబ్జెక్టు ఎవరు చెప్తే ఎవరికి అర్థమవుతుంది? మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఉన్న వాళ్ళకి చెప్తే మాత్రమే అర్థమవుతుంది. సైన్స్ స్టూడెంట్స్కి సైన్స్ టీచర్ మాత్రమే సైన్స్ సబ్జెక్ట్ వివరిస్తుంది. అవునా? మ్యాథ్స్ టీచర్ వచ్చే సైన్స్ సబ్జెక్ట్ వివరిస్తుందా? లేదు కదా. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఉంది. అవునా? ఈ గ్రంథాన్ని ఎందరూ వివరిస్తున్నారు? లాయర్స్, డాక్టర్స్, టీచర్స్, ఇంకా వీళ్ళేనా? ప్రొఫెసర్స్ వీళ్ళేనా? చదువు రాని పామరులు కూడా దీనిని వివరిస్తున్నారు. అవునా కాదా? అంటే చూడండి, దేవుడికి ఎవరికి ఎట్లా చెప్తే అర్థమవుతుందో అట్లా మాట్లాడతాడండి. నీకు అర్థం కాని భాషలో తనేమి మాట్లాడు. అవునా? నీకు ఏ విధంగా నువ్వు అతనిని ఏ విధంగా అర్థం చేసుకోగలవో ఆ విధంగా మాట్లాడే దేవుడు అన్నమాట. కనుక పరిశుద్ధాత్మ దేవుడు, మరి మనం కూడా నిజంగా ఈ కాలంలో లోకానికి ఆకర్షితులైపోతూ ఉన్నాం కదా. సెల్ ఫోన్కి బానిసలైపోతూ ఉన్నాము. తేమాలాగా లోకాన్ని కనుక ప్రేమించినట్లయితే మనలో ఎవరి ఆత్మ ఉండదంట, దేవుడి ఆత్మ ఉండదు. కనుక ఎప్పటికైనా మనకి మరి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా గర్జిస్తున్నాడు కాబట్టి ఇప్పటికైనా మన యొక్క చెడు అలవాట్లు, లోకాన్ని ప్రేమించడం మానేసి మనల్ని మనం సరిచేసుకున్నట్లయితే ఆయన యొక్క ఆత్మ మనలో ఉంటుంది. మనము దేవుడి రాకడ వరకు కూడా ఆయన ప్రేమను మనము మర్చిపోకుండా ఉన్నట్లయితే ఆయన రాజ్యంలో మనము ఎత్తబడతాము. సో మనలో ఎవరికైనా ఇలా అనిపిస్తుందా, ఏంటి నేను స్లోగా దేవునికి దూరం అయిపోతున్నానా అనుకుంటున్నారా? ఇదే సమయం, ప్రభువా ఈ లోక ప్రేమ నేను వదిలేస్తున్నాను, మళ్ళీ నీ దగ్గరకు వస్తున్నాను, నా హృదయాన్ని శుభ్రపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు తేమా జీవితం మనకు చెబుతుంది ఏంటి అన్నట్లయితే మంచి ప్రారంభం ఎవరిది? తేమా గారిది. చివరికి ఏమైపోయాడు? కోల్పోయాడు. మంచి ముగింపు ఉందా? లేదు. కానీ మరి అతని స్టార్టింగ్ అయితే బాగుంది, వెల్, ఫినిష్ అయితే ఎలా ఉందండి? చాలా కోల్పోయాడు. మనం అలా ఉండకూడదు. దేవుని దగ్గరగా మొదలుపెట్టిన వాడు దేవునికి దగ్గరగానే ముగించాలి. మన జీవితం తేమా జీవితంలా ఉండకుండా మనల్ని మనము సరిచేసుకుందాం. ఆయన వాక్యాన్ని బట్టి మనము ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు కాబట్టి అట్టి కృప మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఇదిగో నాయన తేమా జీవితాన్ని అయ్యా మా ముందు ఉంచున్నారు. నీకు వందనాలు నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో అయ్యా నిజమే, మేము కూడా ఈ లోకములో ఉన్న ఆకర్షణలకు లోనైపోతున్నాం ప్రభువా. వాక్యం చదవడం లేదు, ప్రార్థించడం లేదు, పాపానికి బానిసలమైపోతున్నాం నా తండ్రి. వాటన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించి నా తండ్రి తేమా వల్ల మా జీవితం మధ్యలో ముగించిపోకుండా క్రీస్తులో అయ్యా ఇదిగో అంతమ వరకు మాకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొని ప్రభువా ఇదిగో నీ కొరకు నిలబడే బిడ్డలుగా ఆయా విశ్వాసం నిలబడ కలిగి ప్రభువా ఇదిగో నన్ను ముందుకు సాగే కృపను అందరికీ మీరు అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు ఉన్నత నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.